పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందా? కూటమి లీడర్ ఫ్యాన్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారా? ఆ బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వైసీపీలో ఇన్ఛార్జ్ మార్పు తప్పదా? నాన్ లోకల్ లీడర్లను అరువు తెచ్చుకోవడమే అక్కడి వైసీపీ ఓటమికి ప్రధాన కారణమా? మరి ఈసారైనా అక్కడి స్థానిక నాయకుడికి పార్టీ పగ్గాలిస్తారా? ఇంతకు ఏంటా నియోజకవర్గం? ఎవరా కూటమి లీడర్? వాట్స్ ది స్టోరీ? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో బలంగా ఉన్న కూటమి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్యర్థిని ఓడించే ప్రయత్నాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలించకపోవడంతో కొత్త వ్యూహానికి వైసీపీ పూనుకుంది. క్యాడర్లో నూతన ఉత్సాహం నింపాలంటే స్థానికంగా ఉన్నవారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తుంది. నియోజకవర్గానికి వలస నేతలను తీసుకువచ్చి అబాసు పాలవుతున్న వైసీపీ రానున్న ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళుతుంది. పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామనాయుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు. 2024లోనైనా టీడీపీని ఓడించి వైసీపీ జెండా ఎగురవేయాలని వైసీపీ అధిష్టానం ఎన్నో వ్యూహాలు రచించింది. అయినా రామనాయుడిని ఓడించలేకపోయింది. పాలకొల్లులో వైసీపీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు పక్క నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను దత్తత తీసుకొని ఓడిపోయిన తర్వాత వారు వెనక్కి వెళ్లిపోవడం పరిపాటిగా మారిందట. ఇక స్థానిక నాయకులు సైతం పార్టీ కార్యక్రమాల్లో తమకేమీ పట్టవంటూ వ్యవహరించడంతో నియోజకవర్గం క్యాడర్లో నిరుత్సాహం నెలకొంటోంది. దీంతో విసుగు చెందిన కార్యకర్తలు వేరే పార్టీల వైపు వెళ్లిపోతుంటే ఎప్పటికైనా ఒక నాయకుడు రాకపోతాడా? పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరకపోతుందా అని ఎంతో మంది పార్టీని నమ్ముకున్నారట. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచినప్పటికీ పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ జెండా రెపరెపలాడింది. అయితే అప్పటికీ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాబ్జీని తప్పించిన అధిష్టానం స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును కాదని పక్క నియోజకవర్గానికి చెందిన కౌరు శ్రీనివాస్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. నిమ్మల రామనాయుడును ఎదుర్కొని నిలబడడానికి జగన్ కౌరు శ్రీనివాస్ కు డీసీసీబీ చైర్మన్ పదవిని, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే ఆయనపై స్థానికంగా అనేక ఫిర్యాదులు రావడంతో ఆయన్ను పక్కన పెట్టి భీమవరంకు చెందిన గూడల గోపిని తీసుకువచ్చి పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో స్థానికంగా ఉన్న తమని కాదని పక్క నియోజకవర్గాలకు చెందిన వారికి పాలకొల్లు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో స్థానిక వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో నిమ్మల రామనాయుడుపై గోపి ఘోరంగా ఓడిపోయారు. అయినా గుడాల గోపిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగించడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ మరింత బలహీనమైపోయింది. పాలకొల్లులో స్థానికంగా ఉంటూ బలమైన నాయకుడిగా ఎదిగిన శేషుబాబును నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి కావాలనే అసత్య ఫిర్యాదులు చేసి నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారని పార్టీలో ఒక వర్గం చేస్తున్న ఆరోపణ. మరో బలమైన నేతగా ఉన్న నాగబాబును పక్కన పెట్టారని స్థానిక వైసీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలా పాలకొల్లు తలనొప్పి వైసీపీ అధిష్టానానికి ఎక్కువ అవ్వడంతో వర్గపోరును పరిష్కరించి సమర్థవంతమైన నాయకుణ్ణి ఇన్ఛార్జిగా చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉంటూ బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న నాగబాబుకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుందట. త్వరలోనే పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జిపై అధిష్టానం ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. పాలకొల్లు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మార్చుతున్నా వైసీపీకి మాత్రం ఫలితం దక్కడం లేదు. నియోజకవర్గంలో బలమైన నాయకునిగా పాతుకుపోయిన నిమ్మలను గత 3 ఎన్నికల నుంచి ఎదుర్కోలేక చితికిల పడుతున్నారు. అయితే పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ వరుస అపజయాలకు కారణాలు లేకపోలేదు. గడిచిన 3 ఎన్నికల నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ స్థానికేతరులకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది తప్ప స్థానికంగా ఉన్న నాయకులను టికెట్ ఇచ్చి ప్రోత్సహించలేదు. ఇదే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది.